షీటర్లకి రౌడీలకి స్వయంగా సైబరాబాద్ ఉన్న డీసీపీ గారు, మాదాపూర్ ఉన్న ఏసీపీ గారు, గచ్చిబౌలి ఉన్న సిఐ గారు పైలట్ ఎస్కాట్ పెట్టి నా ఇంటి మీదికి రౌడీలని తీసుకొచ్చి నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళ మీద ఇవాళ దాకా దాదాపు ఆ ఇన్సిడెంట్ అయి దాదాపు 7 నెలలు అవుతా ఉంది. ఇవాళ దాకా ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడం చాలా చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇలా చట్టసభలలో కూర్చుంటున్నా, చట్టం చేసే శాసనసభ్యునిగా నాకే భద్రత లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడిగితే దాని మీద సమాధానం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సైబరాబాద్ డీసీపీ గారిని, మాదాపూర్ ఏసీపీ గారిని, గచ్చిబౌలి సిఐ గారిని ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేయాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నానంటే స్వయంగా పోలీసులే దగ్గరకుండి ఇలా ఒక శాసనసభ్యున్నే మర్డర్ చేయించడానికి వాళ్ళకి పైలట్ ఎస్కాట్ తీసుకొచ్చి మా ఇంటి మీద వదిలిపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఒక శాసనసభ్యునికే ఇలా సెక్యూరిటీ లేకపోతే ఇవాళ సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా దీంతో పాటు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు నన్ను హత్య చేయనికే వచ్చిన రోజు, ఇలా 307 గాంధీ గారి మీద బుక్ చేసారు అటెంప్ట్ టు మర్డర్ కేసు. మరి అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేసినాక ఇవాళ దాకా గాంధీ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రపంచం మొత్తము మీ మీడియాలో లైవ్గా చూసిరు, ఏ విధంగా నన్ను హత్య చేయనికే వచ్చిండో మీరు స్వయంగా చూసిండ్రు. ఇవాళ నేను ఉండేది కొండాపూర్లో కొల్లా లగ్జూరియా గేటెడ్ కమ్యూనిటీలో ఉంటా. నాతో పాటు ఆ కమ్యూనిటీలో ఇంకో 69 విల్లాలు ఉంటాయి. ఆ ఇళ్లలో కూడా ఆ ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు. ఇలా ఎవరికి ఏమైనా అయ్యుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నాను. ఆ కమ్యూనిటీ మీద వచ్చి దాడి చేసి అన్యాయంగా బ్యారికేడ్లు ఇరగొట్టి గేట్లని ధ్వంసం చేసి అక్కడ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ గార్డులని కింద పడేసి తొక్కి నన్ను హత్య చేయనికే వస్తున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోకపోతే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఉల్టా రోజు మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పోయి డీసీపీ గారిని పోయి కలిసి ఇట్లా దాడి చేసిర్రు అని అడిగితే, మీరు ఎక్కడుంటారు, మీరు ఏం ప్రెసిడెంట్లు, మీ మీదనే ఉల్టా కేసు పెట్టి లోపల నూకుతా అన్న డీసీపీని ఇవాళ దాకా కూడా సస్పెండ్ చేయకపోతే వాళ్ళకి కమ్యూనిటీలో ఉన్న అసోసియేషన్కి ఎటువంటి రాజకీయ సంబంధం లేకుండా మా కమ్యూనిటీ మీద దాడి జరిగింది. రౌడీ షీటర్లు వచ్చి మా కమ్యూనిటీ గేట్లను ధ్వంసం చేసిర్రు, మా బ్యారికేడ్లు ఇరగొట్టిర్రు, మా సెక్యూరిటీ గార్డులని కొట్టిర్రు, మా క్లబ్ హౌస్ అద్దాలు పగలగొట్టిర్రు అని పిటిషన్ ఇస్తే ఇవాళ దాకా డీసీపీ గారు కానీ సైబరాబాద్ సిపి గారు కానీ ఇవాళ దాకా యాక్షన్ తీసుకోలేదు. ఆనాడు నా మీద హత్య చేయనిక వచ్చిన రోజు నేను డైరెక్ట్గా సిపి గారికి ఫోన్ చేసి, సిపి గారు ఇలా హత్య చేస్తున్నారు నన్ను అని లైన్లు ఉంటే వస్తుర్రు అని టైంపాస్ చేసి గంట సేపు వాళ్ళకి టైం ఇచ్చి నా ఇల్లు మొత్తం ధ్వంసం చేసి నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిన తర్వాత సరే అదృష్టవశాత్తు ఆ రోజు మామూలు కూడా ఓ 25-30 మంది మేము కూడా ఉంది కాబట్టి రిటర్న్ ఫైట్ చేసి కాపాడగలను. లేకపోతే ఖచ్చితంగా ఆ రోజు నేను చచ్చిపోయే పరిస్థితి. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజు మా ఇంట్లో మా మామగారికి బైపాస్ సర్జరీ అయి వారం రోజులే అవుతుంది. ఆయన పడుకున్న రూమ్లో అద్దాలు పగలగొట్టి రూమ్ లోపలికి ఎంటర్ అయ్యి ఇష్టం ఉన్నట్టు తందానా చేసిండ్రు. కానీ ఆ రోజు మా మామగారు